మీ మావయ్యకి కొడుకు మీద ప్రేమ పొంగుకొస్తోంది. అలిగి హైదరాబాద్ వెళ్లిన వాణ్ణి బతిమలాడి తీసుకురావడానికి వెళ్ళాడు. ఏం చేయమంటావు మరి? కొంతకాలమైనా నువ్వు పద్ధతి మార్చుకోవాలి. మావయ్యకి అల్లుళ్ళా కాకుండా కొడుకులా దగ్గరవ్వాలి. కొడుకు దూరం చేసిన ప్రేమ నువ్వు అందించాలి. గుడ్ బాయ్లా నటించాలి. వాణ్ణి మెప్పించాలి, నీ వశపరుచుకోవాలి. నటించడం నా వల్ల అయ్యే పనేనా? రే, తప్పదురా. నీ ఫ్యూచర్ కోసం నువ్వు శ్రమ తీసుకోవాలి. సరే, ఓకే మమ్మీ. గుడ్. ఈ క్షణం నుంచే నువ్వు ఆ పనిలో ఉండు. అలాగే మమ్మీ. ఐ ట్రై మై లెవెల్ బెస్ట్. నువ్వంటూ లేక నేలేనే అమ్మా, నీ రక్తమే పంచి ఇచ్చావే జన్మ. నా నుదిటి పైన తొలి ముద్దు నువ్వే, తొలి ముద్ద నువ్వై నా కడుపు నింపావే. మనసంతా పూసేటి ఓ హాయి నువ్వమ్మ, కన్నీరే తుడిచేటి ఆ చేయి నీదమ్మ. పంచిస్తే పెరిగేటి ప్రేమంటే నువ్వమ్మ, నీ ఊపిరే నాలో ప్రాణంలా ఉందమ్మ. నా నిదురకే నువ్వు ఎలయ్యావు, కలలెన్నో అమ్మ ఎంతైనా అమ్మే, ఆప్యాయత అంటే అమ్మే. దాచి లోకాన్ని చూపావు. ఏంట్రా అదోలా ఉన్నావు? ఆ చీరెవరిది? మా అమ్మ చీర. గుర్తొచ్చిందా? తను గుర్తు లేకపోయినా ఆ టచ్ ఫీల్ మర్చిపోలేను. అదే నాకు నాతో మిగిలిన జ్ఞాపకం. ఈ చీర తాకినప్పుడల్లా అమ్మ ఒడిలో పడుకున్నంత ఆనందంగా ఉంటుంది. కావాలంటే మా అమ్మ చీర నువ్వు టచ్ చేసి చూడు, నీకు అలాగే అనిపిస్తుంది. చూడు. వద్దులే బాబు, టచ్ చేసి నీ ఫీలింగ్స్ నేనెందుకు డిస్టర్బ్ చేయాలి? నాకు అమ్మ అంటే సాధింపులు సతాయింపులే గుర్తొస్తాయి. నీకు నాన్నతో హ్యాపీ మూమెంట్స్ ఏమైనా ఉంటే చెప్పు, హ్యాపీగా వింటా, ఫీల్ అవుతా. నాకు నాన్న కావాలరా. చెప్పుకునేంత హ్యాపీస్ ఏం లేవులే, డిసప్పాయింట్మెంట్స్ తప్ప. అమ్మ గురించి చెప్పమంటే చెప్తా, ఎంత కష్టమైనా రీకలెక్ట్ చేసుకుంటా. వద్దులే బాబు, నిన్ను కష్టపెట్టదలుచుకోలేదు. ఒక్క మాట విను ప్లీజ్. సరే చెప్పు. నేను హర్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. నీ తృప్తి కోసం ఓకే. మీ ఇంటికి రాగానే నాకు కల వచ్చింది తెలుసా? ఓ, నీకు కలలు వస్తాయా? ఏం కలో చెప్పు. కలలో మా అమ్మ నా పక్కన వచ్చి కూర్చుని, నేనున్నాను రాకన్నా నువ్వేం బాధపడకు అని ధైర్యం చెప్పినట్టు. సేమ్ టు సేమ్. నాకు మా నాన్న కల్లోకొచ్చి ఇలాగే చెప్తాడు. అందుకేనేమో మనం ఫ్రెండ్స్ అయింది. నాకెందుకో వెతికితే మా అమ్మ దొరుకుతుందనే నమ్మకం వస్తుంది. ఇప్పుడేమన్నా? వెతికితే అమ్మ దొరుకుతుందా? వావ్, వాట్ ఎన్ ఐడియా. ఇంతవరకు నాకు ఈ ఆలోచన తట్టలేదు. వెతికితే నాకు నాన్న కూడా దొరుకుతాడు కదా? తప్పకుండా. ఇలా నేనెందుకు ఆలోచించలేదు? నేను నీతో కలిసి లేను కదా, అందుకే నీకు ఆ థాట్ రాలేదు. థ్యాంక్స్. ఈ రోజు నుంచి నేను మా అమ్మ కోసం, నువ్వు మీ నాన్న కోసం వెతకడం మొదలు పెడదాం. ఏమంటావు? ఏమంటాను? ఓకే అంట. రేపు భోగి పండగ, చెడు తొలగి మంచికి వెల్కమ్ చెప్పే పండగ. సర్చ్ స్టార్ట్ చేద్దాం. మళ్ళీ భోగి పండగ వచ్చేలోపు నేను మా నాన్నతో, నువ్వు మీ అమ్మతో సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోవాలి. మనం మన పేరెంట్స్ తో సెలబ్రేట్ చేసుకోవడమే కాదు, అందరం కలిసి ఒకే ప్లేస్ లో జాయింట్ ఫ్యామిలీలా అందరం కలిసి ఉండాలి. ప్రతిరోజు పండగలా గడవాలి. yes.
పిల్లలు కాస్త దూరంగా ఉండి వెయ్యండ్రా. జాగ్రత్త. భోగి మంటలు వేసేది భోగభాగ్యాలు మన ఇంటికి రావాలని. ఈ భోగి మంటలు ఎందుకు వేస్తారో తెలుసా? నువ్వు చెప్పక్కా. గడిచిపోయిన గతం, అందులో తొంగి చూసిన బాధలు కష్టాలు ఈ మంటల్లో దహనం చేసి కొత్త వెలుగుకు స్వాగతం పలకడానికి. महामहालक्ष्मी देवता नमः। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै శ్రీ గురవే నమః. అర్చన చేయించండి. గోత్రనామాలు చెప్పండి అయ్యా. విష్ణుకాంత గోత్రం, రేవతి నక్షత్రం, రాజశేఖర్. రాజశేఖర నామధేస్య విష్ణుకాంత గోత్రోద్భవస్య సా కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్యైశ్వర్య వృద్ధ్యర్థం. ఎక్కడున్నా మా నాన్న క్షేమంగా ఉండాలి తండ్రి. మమ్మల్ని నువ్వే కలపాలి. ఎక్కడున్నావు నాన్న? ఎలా ఉన్నావు? నా తండ్రితో సమానమైన ఆత్మబంధువు రాజశేఖర్ గారి పుట్టినరోజు ఈరోజు. ఆయన చల్లగా ఉండాలని అందరూ కోరుకోండి. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం ఆపదామభర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరామి. శ్రేయకాంతాయ కళ్యాణనిధేర్ధిర్దినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. రాజాధిరాజాయ ప్రసహ్యసాహినే నమో వయం వై ఈ శ్రవణాయ విద్మహి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శతమానం భవతి శతాయు పురుషశతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. చెప్పండమ్మా. అర్చన చేయండి పూజారి. పేరు గోత్రం చెప్పండమ్మా. రాజశేఖర్, రేవతి నక్షత్రం, విష్ణుకాంత గోత్రం. విష్ణుకాంత గోత్రోద్భవస్య. అమ్మా, ఇప్పుడే ఈ గోత్రనామాలతో ఒక అతను అర్చన చేయించుకుని వెళ్ళాడమ్మా. సర్వాలంకారయుక్తాం సతతమవయదాం భక్తనమ్రాం భవాని. ఎవరి పేరు తలుచుకొని తినమంటారయ్యా? రాజశేఖరం గారి పేరు తలుచుకొని తృప్తిగా తినండి. ఇప్పుడే ఒక అమ్మాయి గారు మీరు చెప్పిన పేరు చెప్పి స్వీట్లు పంచారు బాబు. ఆ బాబుగారిని దేవుడు 10 కాలాల పాటు చల్లగా చూస్తాడు.